హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అలాగే నియర్ టర్మ్లో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్ ఏమైనా ఉన్నాయో ఉంటే వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు టెక్నికల్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నిన్న ఒక బ్రీఫ్ పాజ్ తర్వాత వన్స్ అగైన్ అప్ ట్రెండ్ కొనసాగిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఒక వాలటైల్ నోట్లో స్టార్ట్ అయిన మార్కెట్స్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అయ్యాయి. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం స్విఫ్ట్గా అప్ సైడ్ మూవ్ అవడం చూసాం. ఆల్మోస్ట్ రికార్డ్ క్లోజింగ్స్ దగ్గర మార్కెట్స్ క్లోజ్ అయ్యాయనే చెప్పొచ్చు. వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి జస్ట్ అహెడ్ ఆఫ్ వీక్లీ F&O ఎక్స్పైరీ టుమారో. 50.4% లాపడి 15,880 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.4% లాపడి 53,055 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.7% దాకా లాపడింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6% దాకా లాపడింది. బెంచ్ మార్క్స్తో కంపేర్ చేసుకుంటే బ్రాడర్ మార్కెట్స్ వెరీ స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ కనబరిచాయి. రికార్డ్ హైస్ దగ్గర బ్రాడర్ మార్కెట్స్ పాజిటివ్ పర్ఫార్మెన్స్ అనేది ఓవరాల్గా సెంటిమెంట్ని సపోర్ట్ చేసే అంశమనే చెప్పాలి. ఇక ఇంత స్ట్రాంగ్ అండ్ బులిష్ సెషన్లో ఏ సెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేసాయో చూద్దాం. ఎక్సెప్ట్ ఆటో ఇండెక్స్ మిగిలిన అన్ని సెక్టర్స్ కూడా పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. ఆటో ఇండెక్స్ మాత్రం 0.07% నష్టపోయి ఓన్లీ సెక్టర్ 2 ఎండ్ ఇన్ రెడ్గా మిగిలింది. లాభపడ్డ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే మెటల్స్ 2.2% లాపడి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఫాలోడ్ బై రియాలిటీ 1.9%, FMCG 0.6% అండ్ బ్యాంక్స్ 0.5% దాకా లాభపడ్డాయి. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే టాటా స్టీల్ 4.4% లాపడి టాప్ గెయినర్గా ఉంది. ఫాలోడ్ బై JSW స్టీల్ 2.6%, బజాజ్ ఫిన్సర్వ్ 2.3% అండ్ హిందాల్కో 2.2% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే టైటాన్ కంపెనీ 2% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది. ఫాలోడ్ బై ONGC 1.3%, మారుతి 0.9% అండ్ SBI లైఫ్ 0.9% దాకా నష్టపోయాయి. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం TCS గురించి మాట్లాడుకోవాలి. TCS అఫీషియల్గా Q1 రిజల్ట్స్ని కిక్ స్టార్ట్ చేయబోతుంది. TCS Q1 రిజల్ట్స్ని రేపు అనౌన్స్ చేయబోతుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. TCS లాస్ట్ 6 మంత్స్లో క్లోజ్ టు 5% దాకా రిటర్న్స్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్గా అయితే ఒక కన్సిస్టెంట్ అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. అండ్ ఇన్ లైన్ విత్ ది రెస్ట్ ఆఫ్ ద పీర్స్ అండ్ గ్లోబల్ పీర్స్ TCS కూడా ఒక పాజిటివ్ అండ్ స్ట్రాంగ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయబోతుందని చెప్పి మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 36% ఇయర్ ఆన్ ఇయర్ టర్మ్స్లో పోస్ట్ చేయబోతున్నారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది స్ట్రీట్. ఈ ఎక్స్పెక్టేషన్స్కి బీట్ చేస్తూ నెంబర్స్ వస్తే మాత్రం మరింత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ TCS. TCS అనేది ఒక బెంచ్ మార్క్స్ని సెట్ చేయబోతుంది ఫర్ ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. TCS రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉంటే ఎంటైర్ ఐటీ ఇండెక్స్ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచే అవకాశాలు ఉన్నాయి గోయింగ్ ఇన్ టు టుమారో. TCS రిజల్ట్స్ అనేవి కీలకంగా మారబోతున్నాయి. క్లోజ్గా TCS రిజల్ట్స్ని ఎంటైర్ మార్కెట్ అయితే అబ్జర్వ్ చేస్తుంది. ఎనీ డిసప్పాయింట్మెంట్ ఇన్ TCS నెంబర్స్ డెఫినెట్గా ఎంటైర్ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ కరెక్షన్కి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. బై అండ్ లార్జ్ TCS స్ట్రాంగ్ రిజల్ట్స్ని పోస్ట్ చేస్తుందని ఎంటైర్ స్ట్రీట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం స్టీల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టీల్ స్టాక్స్ ఈరోజు ఇంట్రాడే సెషన్లో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి. టాటా స్టీల్ కానివ్వండి, సెయిల్ కానివ్వండి, జిందాల్ స్టీల్ కానివ్వండి, JSW స్టీల్ కానివ్వండి, వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి అండ్ 4 to 5% దాకా రైజ్ అవడం కూడా చూసాం. స్టీల్ స్టాక్స్ ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 2022లో ఎంటైర్ స్టీల్ ఇండస్ట్రీ ప్రాఫిటబిలిటీ హైయర్ సైడ్ ఉండబోతుందనే ఎక్స్పెక్టేషన్స్ నేపథ్యంలో ఆల్ స్టీల్ కంపెనీస్ కూడా స్ట్రాంగ్గా ర్యాలీ అయ్యాయి. అయితే ప్రాఫిటబిలిటీ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే హైయర్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అండ్ లోవర్ రా మెటీరియల్ కాస్ట్. ఇన్పుట్ కాస్ట్ తక్కువగా ఉండి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఓవరాల్ ప్రాఫిటబిలిటీ పెరుగుతుందనే ఎక్స్పెక్టేషన్స్ నేపథ్యంలో అలాగే స్ట్రాంగ్ డిమాండ్ అవుట్లుక్ ఉన్న నేపథ్యంలో ఎంటైర్ స్టీల్ ఇండస్ట్రీ స్టాక్స్ అన్ని కూడా ఈరోజు పెరగడం చూసాం. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఈ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం టైటాన్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. టైటాన్ కంపెనీ ఈరోజు ఇంట్రాడే సెషన్లో 3% దాకా ఫాల్ అవ్వడం చూసాం. దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే టైటాన్ కంపెనీ ఈరోజు వాళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ వరకు కూడా వాళ్ళ సేల్స్ అనేవి వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయనే చెప్పడం జరిగింది. అయితే ఏప్రిల్ తర్వాత ఎప్పుడైతే కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి సడన్గా పెరిగిందో అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ లాక్డౌన్ దిశగా చర్యలు అయితే ఎప్పుడైతే తీసుకున్నాయో కొన్ని మేజర్ స్టేట్స్లో వీళ్ళ స్టోర్స్ని పార్షియల్గా క్లోజ్ చేయాల్సి వచ్చింది. అందువల్ల బిజినెస్ కాస్త డిస్రప్ట్ అయిందని చెప్పి మేనేజ్మెంట్ తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా టైటాన్ కంపెనీ అయితే ఓవరాల్గా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ, కాకపోతే రికార్డ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి కాస్త ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తుంది. ఓవరాల్గా లాస్ట్ 6 మంత్స్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మోర్ దెన్ 11% రిటర్న్స్ డెలివర్ చేయడం చూసాం. ఒక స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా డిప్స్ వస్తే మాత్రం ఈ స్టాక్ని ఎక్వైర్ చేయొచ్చు.
ఇక నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం బజాజ్ గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి. సో బజాజ్ గ్రూప్ ఈరోజు ఇంట్రాడే సెషన్లో 100 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రీచ్ అవ్వడం చూస్తున్నాం. సో ఎంటైర్ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $100 బిలియన్ రీచ్ అయింది. సో ఈ మార్క్ని అచీవ్ చేసిన 4th ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్గా బజాజ్ గ్రూప్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే టాటాస్, రిలయన్స్, అదానీ గ్రూప్ అండ్ బజాజ్ గ్రూప్ మాత్రమే ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో యాజ్ ఎ ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ $100 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రీచ్ అవ్వడం చూస్తున్నాం ఇప్పటి వరకు. సో బజాజ్ గ్రూప్ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమే చెప్పాలి. విత్ ఇన్ షార్ట్ టైంలో ఈ మార్క్ని అయితే బజాజ్ గ్రూప్ కూడా అచీవ్ చేయడం చూస్తున్నాం. వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ది బజాజ్ గ్రూప్ స్టాక్స్. బజాజ్ ఆటో, బజాజ్ ఎలక్ట్రికల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఇలా అన్ని స్టాక్స్ కూడా మంచి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాయి అండ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్. సో జనరల్గా అందుకే మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటూ సెక్టర్ లీడర్స్ అయిన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది అని చెప్పి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాట్ టు ఎక్స్పెక్ట్ టుమారో. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఓవరాల్గా అయితే అప్ ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. ఈరోజు కూడా ఆల్మోస్ట్ రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అయ్యాయి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ అవర్లీ చార్ట్. చాలా క్లియర్గా చూడొచ్చు నిఫ్టీ 15,900 లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకున్నట్టు కనిపిస్తుంది ఇప్పటి వరకు. ఈ రోజు కూడా 15,900 లెవెల్స్కి దగ్గరలో క్లోజ్ అవడం చూసాం. సో గోయింగ్ ఫార్వర్డ్ నిఫ్టీ ఎలా ఉండబోతుందంటే 15,900, 15,950 ఇది క్రిటికల్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఈ జోన్ని పార్ చేయగలిగితే విత్ హ్యూజ్ వాల్యూమ్స్ వన్స్ అగైన్ మనం నిఫ్టీలో మంచి స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సైకలాజికల్ 16,000 లెవెల్స్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఆన్ ద డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 15,780 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ లెవెల్స్ని సస్టైన్ చేసుకున్నంత వరకు నిఫ్టీలో ఫర్దర్ అప్సైడ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్స్ని సస్టైన్ చేసుకోకపోతే అంటే అట్లీస్ట్ 15,750 లెవెల్స్ బిలో 1 or 2 hours ట్రేడ్ అయితే ఫర్దర్గా నిఫ్టీలో మనం బేరిష్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్ ద వే టువర్డ్స్ 15,650, 15,630 లెవెల్స్ వరకు. సో ఓవరాల్గా అయితే మార్కెట్స్ ఈ లెవెల్స్లో కాస్త కాషియస్గా కనిపిస్తున్నప్పటికీ ఓవరాల్ ట్రెండ్ అయితే బులిష్గానే కనిపిస్తుంది. సో 16,000 లెవెల్ మార్క్ని అయితే టచ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఈ ఎక్స్పైరీకి సో రేపు వీక్లీ F&O ఎక్స్పైరీ ఉన్న నేపథ్యంలో 16,000 మార్క్ అయితే క్రాస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే హైయెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆ లెవెల్స్ దగ్గర బిల్డ్ అయ్యి ఉంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అయితే 16,000 లెవెల్స్ని టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ బులిష్ మొమెంటం చూస్తున్నాం. ఆల్రెడీ 35,500 సైకలాజికల్ మార్క్ని క్రాస్ చేసి ఆ లెవెల్స్ పైన క్లియర్గా బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అవడం అయితే చూస్తున్నాం. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇమీడియట్ టార్గెట్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ 36,000 లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. సో నియర్ టర్మ్లో 36,000 మార్క్ని అయితే బ్యాంక్ నిఫ్టీ టచ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇమీడియట్ సపోర్ట్ వన్స్ అగైన్ 35,500 లెవెల్స్ దగ్గర వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ లెవెల్స్ సస్టైన్ చేసుకోకపోతే 35,250 లెవెల్స్ వరకు బ్యాంక్ నిఫ్టీ నియర్ టర్మ్లో స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రేపు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉన్న నేపథ్యంలో మార్కెట్స్ కాస్త వాలటైల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆన్ ద హైయర్ సైడ్ 36,000 లెవెల్, ఆన్ ద లోవర్ సైడ్ 35,500 లెవెల్ ఈ రెండు లెవెల్స్ మధ్య బై అండ్ లార్జ్ ఎక్స్పైర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏమైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అండ్ ఏ స్టాక్స్ బులిష్ సెటప్లో ఉన్నాయి అంటే ఈరోజు మనం ఫస్ట్ పిక్ చేసుకుంటున్న స్టాక్ బర్జర్ పెయింట్స్ ఫ్రెండ్స్. బర్జర్ పెయింట్స్ రీసెంట్ టైమ్స్లో ఒక ట్రయాంగులర్ కన్సాలిడేషన్ ప్యాటర్న్ ఫామ్ చేయడం చూసాం. ఆ లెవెల్స్ని విత్ హ్యూజ్ వాల్యూమ్స్ ఈరోజు అప్సైడ్ బ్రేక్అవుట్ చేసింది. అందువల్ల ఫర్దర్గా కూడా బర్జర్ పెయింట్స్ అప్సైడ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో కరెంట్ లెవెల్స్ అనేటువంటి 835, 840 ఈ ప్రైస్ జోన్లో బర్జర్ పెయింట్స్ని ఎక్వైర్ చేయొచ్చు. అండ్ ఆల్ ద వే 890 లెవెల్స్, 900 లెవెల్స్ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా 805 లెవెల్స్ బిలో మెయింటైన్ చేసుకోవడం హైలీ సజెస్ట్ చేస్తాం. ఆర్ సెకండ్ పిక్ ఆఫ్ ద డే ఇండిగో ఎయిర్లైన్స్. ఇండిగో ఎయిర్లైన్స్ కూడా స్ట్రాంగ్ వాల్యూమ్స్తో అప్సైడ్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. రీసెంట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయినటువంటి 1800, 1810 ఈ ప్రైస్ జోన్ని స్ట్రాంగ్ వాల్యూమ్స్తో బ్రేక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఫర్దర్గా కూడా ఇండిగో ఎయిర్లైన్స్ అప్సైడ్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆల్ ద వే టువర్డ్స్ 1920 లెవెల్స్. అయితే స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా 1750 లెవెల్స్ బిలో మెయింటైన్ చేసుకోవడం హైలీ రికమెండెడ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది మన వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ.